హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మనం అయితే ఈ వీడియోలో మనందరికీ ఇష్టమైన తాటికాయలు నా స్టైల్లో చూపిస్తాను ఫ్రెండ్స్. ముందైతే మనం తాటికాయలు తెచ్చుకొని కడుక్కొని తాటిపేసిని తీసుకోవాలన్నమాట. కానీ తాటిపేసిని అయితే నాకు మా అమ్మగారు పేసిని తీసేసి పంపించారు, కాబట్టి నాకు ఆ పని లేదు ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనము ఒక పెద్ద పళ్ళెని తీసుకుని దానిలోకి తాటిపేసిని వేసుకొని బెల్లం అయితే నేను మిక్సీలో మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాను ఫ్రెండ్స్. ఆ బెల్లం కూడా వేసుకొని బెల్లం కొంచెం కొంచెం ఎంత మిక్సీ పట్టినా బాగా కలుపుకోవాలి కదా ఫ్రెండ్స్. దానిలో బెల్లం వేసుకొని ఇప్పుడు నేను బాగా కలుపుకుంటాను, చూడండి. తాటిపేసం బెల్లం అయితే కలిపేసుకున్న తర్వాత చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా ఉంటుంది. మనం ఇప్పుడు ఇలాచీ పౌడర్ అనమాట, ఇలాచీ పౌడర్ వేసుకుందాము. కొబ్బరి తురుము మనకి ఇష్టమైతే వేసుకోవచ్చు ఫ్రెండ్స్, ఇష్టం లేకపోతే మానేయచ్చు. ఇప్పుడైతే మనము బొంబాయి రవ్వ వేసుకోవాలి ఫ్రెండ్స్. నాకైతే వీడియోలో చూపిస్తున్న తాటిపేసానికి దగ్గర కేజీన్నర అయినా పట్టిందండి బొంబాయి రవ్వ. కేజీన్నర బొంబాయి రవ్వ పట్టింది. దీనికి పక్కాగా కొలతలంటూ ఏమి ఉండవు ఫ్రెండ్స్. మనము తాటి గారెలు వేసుకోవడానికి మనకి తెలుస్తుంది కదా, కలుపుకునేటప్పుడు చేతికి గారెల పిండి తీసుకొని గారె వేసుకోవడానికి అనుగుణంగా వస్తుందా లేదా చూసుకుని మనము అదే బొంబాయి రవ్వ అనమాట, మేము ఉప్మా నూక అంటాము, అందుకని నూక అని వచ్చేసింది. బొంబాయి రవ్వ అయితే వేసుకొని కలుపుకుంటూ ఉండాలన్నమాట. ఒకేసారి ఎక్కువ వేసుకోకూడదు ఫ్రెండ్స్, ఎందుకంటే బొంబాయి రవ్వ అనేది కొంచెం ఈ తాటిపేసం దీంట్లో నాని కొంచెం గట్టిపడుతుందండి. దాని గురించి మనము వేసుకుని కలుపుకున్నాక కొంచెం ఒక 5 నిమిషాలు ఉన్న తర్వాత అది గట్టి పడుతుంది కదండి. అప్పుడు కూడా ఇంకా లూజ్గానే ఉంటే ఇప్పుడు మనము బొంబాయి రవ్వ వేసుకుని మళ్ళీ కలుపుకుంటూ ఉండాలన్నమాట. బెల్లం అండి మిక్సీ పట్టిన తర్వాత కూడా చిన్న చిన్న పీసెస్ ఉండిపోయాయి, వాటిని మెత్తగా అలాగా బెల్లం పలుకుల్లా లేకుండా బాగా కలుపుకోవాలి. నేను అప్పటికి 1 కేజీ వరకు బొంబాయి రవ్వ వేసానండి, అప్పుడు 1.5 కేజీ వరకు వేసాను. అప్పుడు కన్సిస్టెన్సీ వచ్చింది. బెల్లం కూడా మనము చూసుకోవాలండి, టేస్ట్ చూసుకొని మన స్వీట్కి తగ్గట్టు మనం బెల్లం కూడా వేసుకోవాలన్నమాట. కేజీన్నర బొంబాయి రవ్వ పడితే కేజీన్నర బెల్లం కూడా పట్టేస్తుందండి. చూసారు కదండి, ఇంకా లూజ్గానే ఉందని ఇంకా బొంబాయి రవ్వ అయితే నేను కలుపుకుంటున్నాను అనమాట.
ఈ తాటిగారులు అంటే మీ అందరిలో ఎంతమందికి ఇష్టమో నాకైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మా ఇంట్లో వాళ్ళకంటే ఈ తాటిగారులు అంటే చాలా ఇష్టమండి, చాలా ఇష్టంగా తింటారు. చూసారు కదా ఫ్రెండ్స్, అట్లాగే కలుపుకోవాలి. నాకైతే కలిపేటప్పటికైతే ఆయాసం వచ్చేసింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనము ఒక చిన్న బౌల్లో ఆయిల్ తీసుకోవాలండి. ఒక మూకుడు స్టవ్ మీద పెట్టుకొని మనకి డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ వేసుకోవాలి. చిన్న బౌల్లో కూడా మనము ఆయిల్ తీసుకోవాలి. నేను నూనె హీట్ అయిందో లేదోనని చిన్న పిండి ముద్ద వేసి చూస్తున్నాను ఫ్రెండ్స్. మనం వాటర్ వాడకూడదండి. వాటర్ వాడితే కనుక గారెలు అయితే నిల్వ ఉండవు. నాకు అరిటాకు దొరకలేదండి, అందుకని చిన్న కవర్ తీసుకున్నాను. ఫస్ట్ అయితే కవర్కి ఇలా ఆయిల్ అప్లై చేసుకొని, మన చేతికి కూడా కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని చిన్న పిండి ముద్దను అయితే తీసుకోవాలి. అట్లా రౌండ్గా మనము మన చేతితో అట్లా రౌండ్గా తీసుకొని దాన్ని మనం గారెలాగా ఒత్తుకొని అట్లా వేసుకోవాలి ఫ్రెండ్స్. చూసారు కదండి నేను ఎలా వేసానో తాటిగారులు. చూసారు కదండి, ఆ కలర్ వచ్చే వరకు కూడా మనము గారెలను అయితే వేయించుకోవాలండి. గారెలు వేసేటప్పుడు హై ఫ్లేమ్లో ఉన్నా కానీ కొంచెం గారెలు వేసుకున్నాక చిన్న మంట పెట్టుకొని వేయించుకోవాలండి. లేదంటే మన లోపల వేగవన్నమాట. అంతే ఫ్రెండ్స్, తాటి గారెలు అయితే రెడీ అయిపోతున్నాయి. చూసారు కదండి, వేడి వేడి తాటిగారెలు అయితే రెడీ అయిపోయినాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి రెసిపీస్ వీడియోల కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను ఫ్రెండ్స్, బాయ్ అండి.